పచ్చ, తెలుపు, అలాగే ఆరెంజ్, ఈ 3 రంగులు ఎలాగైతే కలిసి ఉండాలి, ఆ కలిసి ఉండే దేశమే భారతదేశం అన్నట్టు 3 మతాలు ఎప్పటికీ కలిసి ఉండాలని ఆ భారతదేశ చిహ్నంగా మన దేశపు జెండాని తయారు చేశారో అది మన భావాలు, మన యొక్క వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుంది. ఏ ఒక్క దేశం కూడా ఆ దేశపు కలియుగను బట్టి ఎక్కడ కూడా జెండా తయారు చేయలేదు. మన భారతదేశం జెండా మాత్రమే 3 మతాలను కలిపి ఉండే విధంగా ఆ రోజు తయారు చేశారు. కాబట్టి మనమందరం కూడా ఎప్పుడు అది హిందువులు కావచ్చు, మైనారిటీస్ కావచ్చు, క్రిస్టియానిటీ కావచ్చు, మనమంతా కూడా ఒకటే. ఫస్ట్ మానవ జన్మ, మనమందరం ఒకటి. తర్వాత భావాలని బట్టి ఒక్కొక్కరి భావాలు, ఒక్కొక్కరి వ్యక్తిగతాలను బట్టి కొందరు క్రిస్టియన్లుగా, కొందరు ముస్లింలుగా మనం జన్మించాం. కాబట్టి దాన్ని అంతా కంటిన్యూ చేసుకుంటూ కలిసిమెలిసి ఉన్నాం. అవసరంలో మన జాతీయ అవసరం మన మతపోడే అవసరం లేదు అంట. ఏ మతం ఏ కులం ఇప్పుడు మనందరూ ఇక్కడ అదే చెప్తాను. ముస్లింస్ అందరూ ఉన్నారు, హిందువులు ఉన్నారు, నేను ఉన్నాను, మా మేడం ఉంది, రకరకాల మనుషులు మనమంతా కలిసి ఉన్నాము. మా సార్ ఏమన్నాడంటే రేపు క్రిస్మస్ కి ఎటువంటి ఘటనలు జరగకుండా మీరు చూసుకోవాలి అన్నాడు. రేపు క్రిస్మస్ కాదు, నేను చిత్తూరులో ఉండేంత వరకు ఎటువంటి ఘటనలు జరగదు. నేను దైవ కమిటీ ఉండేవాడిని, దైవాన్ని నమ్మేవాడిని, అది ఏ మతమైనా కావచ్చు. ఇప్పుడు నేను ఇన్ని ఎందుకు చెప్పానంటే నాకు జరిగిన పర్సనాలిటీ తెలియాలి మీకు అనేకే చెప్పిన, కాబట్టి ఆ బ్యాగ్ ఇచ్చిన. అలాగే మైనారిటీస్ కూడా ఆ రోజుకి ఇచ్చిన, హిందువులకి సంక్రాంతి రోజు ఇచ్చిన, ఇట్ ఈస్ మై డ్యూటీ అనుకున్నా. భగవంతుడు ఇచ్చిన ధనాన్ని అది మనం తినమినా మన పిల్లలకి నేను దాని అర్థం. నేను నీకు ఒక మంచి భావాలతో భూమిపైకి పంపించాను, అందరినీ సమానంగా ప్రేమించి చూసుకోవాలి. ఆ డబ్బులు కూడా ఇచ్చారు, దాన్ని మనం తిరిగి ప్రజలకు ఇస్తామంటే ఎప్పుడో ఒక రోజు మనకి భగవంతుడు బ్లెస్సింగ్స్ ఉంటాయనేది ఇంత స్టోరీ చెప్పా. మెరీ క్రిస్మస్ అందరికీ. మా తరఫున, మా ప్రభుత్వం తరఫున ప్రత్యేకంగా మా మేడం మంచి పాటలతో ప్రారంభించింది కాబట్టి ఎనర్జీ బాగా వచ్చింది. సో ఆవిడ కూడా హ్యాపీ క్రిస్మస్ న్యూ ఇయర్. థ్యాంక్ యూ.